హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గోరక్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గైస్, నేనైతే వాటర్ బాటిల్స్ అలాగే బిస్కెట్లు వంచబోతున్నాను అనమాట. ఎవరికి అంటే తుల్జాపూర్ పాదయాత్రకు బయలుదేరే వాళ్ళకి అనమాట. ఎవరు వంచడం అంటే నేను మా అన్న వాళ్ళందరూ కలిసి వంచుతున్నాం అనమాట. బిట్టు అనియా సూపర్ రా, థాంక్యూ అనియా. గైస్, మనమైతే వంచడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మస్తు సంతోషం అనిపిస్తుంది గైస్. ఎంత సంతోషం అంటే నిజంగా చెప్తున్నా, చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. తుల్జాపూర్ అంబా భవాని దగ్గరికి పాదయాత్రగా బయలుదేరితే చాలు మనమైతే మస్తు సంతోషం అనిపిస్తుంది అనమాట. వాళ్ళ కోసమే స్పెషల్గా కొన్ని బిస్కెట్లు, కొన్ని వాటర్ బాటిల్స్ అనేది తెచ్చిన అనమాట. చలో గైస్, ఇవన్నీ బంచేసిన తర్వాత అయితే కలుసుకుందాం. ఒకసారి మాట్లాడతా, ఎట్లా మాట్లాడుతుంది ఒకసారి మాట్లాడనా? చూడండి దీనిలో రకరకాల బిస్కెట్లు ఉన్నాయి. తుల్జాపురం పాదయాత్ర పోతున్నా రకరకాల బిస్కెట్లు ఉన్నాయి. తుల్జాపురం పాదయాత్ర పోతున్నా రకరకాల బిస్కెట్లు ఉన్నాయి. మాతాకి గైస్, మా వాళ్ళు అయితే వాటర్ బాటిల్ బిస్కెట్ పంచేటప్పుడు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అన్నమాట. ఎంటర్టైన్మెంట్ ఎట్లా అంటే తెలుగు రాదన్నమాట వాళ్ళకు, కొంచెం కొంచెం తెలుగులోనే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్నమాట. జై తాకి జై. ఏవైనా చూడు, క్రీమ్ బిస్కెట్ ఉందా లేకపోతే గుడ్ డే బిస్కెట్ ఉందా అని సర్చింగ్ చేస్తుడు కదా కొడక్క. దానికున్న ఇల్లే. గైస్, మనమైతే ఒక్కొక్క బిస్కెట్ అనే కాదు, వాళ్ళ ఇష్టం వచ్చిన ఏ బిస్కెట్ అయినా సరే, ఎన్ని బిస్కెట్ వేసుకున్నా ఏమనదు. ఎందుకంటే వాళ్ళు తుల్జాపూర్ పాదయాత్రగా బయలుదేరుతారు కాబట్టి. నిజంగా చెప్తున్నా, మస్తు మంది జనాలు అన్నమాట. ముందలో అయితే ఇంకా మస్తు మంది జనాలు. మీకు కావాలంటే రేపటి వీడియోలో, ఎల్లుండి వీడియోలో ఖచ్చితంగా ఆ జనాలని పంపిస్తా. గైస్, వీళ్ళందరూ ఎందుకు ఆగిరంటే మా వాళ్ళు అయితే బండిలో వాటర్ బాటిల్ ఉన్నాయని చెప్పారు అనమాట. వాటర్ బాటిల్ అయిపోయింది చూసుకోలే మా వాళ్ళు, ఉన్నాయని చెప్పేసరికి అందరు ఆగిపోయారు అనమాట. మన దగ్గర అయితే బాటిల్ మొత్తం అయిపోయినాయి అని చెప్పేసరికి అన్న వాళ్ళు మళ్ళీ మంచిగా జై శ్రీరామ్ అనుకుంటూ పోయారు. గైస్, మీకైతే అది వినిపిస్తాం. జై శ్రీరామ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి. గైస్, నిజంగా చెప్తున్నా, వాటర్ బాటిల్స్ అయితే తక్కువ ఎత్తించిన అన్నమాట. వాటర్ బాటిల్ మొత్తం అయిపోయినాయి, బిస్కెట్లు అయితే ఉన్నాయి. కావాలైతే రేపు ఇంకో కొన్ని వాటర్ బాటిల్ కొనబోతున్నాం. ఎందుకంటే అమ్మాయి పైన ఉన్నటువంటి ప్రేమ ఎటు రేపు కూడా వంచబోతున్నా కొన్ని. భవానీ మాతా కీ జై. జై శ్రీరామ్.
నిజంగా చెప్తున్నా, తుల్జాపూర్ పాదయాత్రలో చిన్న పిల్లలకు కూడా అంత జోష్ ఉంటుంది అన్నమాట. ఎంత జోష్ అంటే మీరు చూడు. జై భవానీ, జై భవానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఎంత పవర్ ఉంది కదా, చిన్న పిల్లలకు కూడా మస్తు ఖుషి ఉంది అన్నమాట. బిస్కెట్లు వంచుతుంటే వీడు ఎట్లా వంచుతుంది. గైస్ ఇప్పుడైతే నిజంగా చెప్తున్నా, జనాలు అయితే ఫుల్ ఉన్నారన్నమాట. ఇంకా సాయంత్రం కానీ రేపు మాత్రం ఫుల్ జనాలు ఉంటారు. రోడ్డు మీద నడవడానికి కూడా ప్లేస్ ఉన్నది అనమాట. ఎంత ఉంటుందో అనేది మీకు రేపటి వీడియోలో కంపల్సరీ చూపిస్తాను అనమాట. మా ఊరు నుంచి ఎంతమంది వచ్చారో వాళ్ళకి అందరికి లీడర్ అంటే ఇప్పుడు జనాలు ఎవరైనా సరే ఆంటీ చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇక్కడ మస్తు ఖుషిలో ఉందన్నమాట. ఎందుకు ఏమో నాకు అసలు అర్థమవుతలే. తుల్జాపూర్ పాదయాత్ర అంటేనే ఖుషి ఉంటుంది అన్నమాట. అందులో ఈ బిస్కెట్ వంచడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. పక్కూరు బండి కూడా వచ్చిందన్నమాట. పాటలు అయితే ఎట్లా పెట్టిండు, బండి అయితే క్రేజ్ ఉంది కదా. బిస్కెట్లు ఇచ్చేయడం అయితే అయిపోయింది అనమాట. ఇంకొక కొన్ని ఉంది, ఆ కొన్ని ఇచ్చేసి ఇక మనం కూడా పాదయాత్రగా బయలుదేరదాం. సందేయేలా కుంగుతుంటే గెలిసినావని సంబరపడకే. మన పక్క రోజులు అయితే డ్యాన్స్ చేస్తారు గైస్, చలో చూసేద్దాం. రవేష్ ఓ మమ్మల్ని ఓకడు. ఈ బిస్కెట్లు ఇచ్చేటైనా అయితే మా మామ అనమాట. ఈ మామ అయితే వేస్ట్ గైస్, నిజంగా చెప్తున్నా. ఇలాంటి మామలు ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయరు గైస్. ఎందుకంటే ఏమంటే ఇస్తలేడు గైస్ ఈయన, మరి ఏమనాలా. చూడు గైస్ ఎట్లా వస్తుండు. మీరైనా చెప్పుర్రు, మీరు చెప్తే గిట్ట నాకు పిల్లని ఇస్తాడేమో. కామెంట్లో అందరు కామెంట్ పెట్టరు గైస్, ఈయనకు పిల్లని అని చెప్పేసి. మనడైతే ఒకటి తప్పిపోయి వచ్చింది అనమాట. నిన్న తప్పిపోయింది, ఈరోజు వస్తుంది. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. గైస్ మొత్తం బిస్కెట్లు వాటర్ వంచేది అయితే అయిపోయింది అనమాట. ఇంకో కొన్ని ఉన్నాయి, అవి కొన్ని అయితే ముందలు ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడైతే ఇవ్వాలి కనిపిస్తలేరు మ్యాక్సిమం. ఇక ముందలు పోయేసి అవి కూడా ఇచ్చేసి కావాలనుకుంటే ఇంకో కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకుంటాను అనమాట రేపు వంచడానికి. ఇంకొన్ని వాటర్ బాటిల్ తీసుకొని రేపు వంచుదాం. అవి ఏమనిపిస్తుంది అన్న నీకు వంచినందుకు? నీకు వంచినందుకు ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే అన్నకు తెలుగు రాదనమాట. కొంచెం తెలుగు వచ్చేది, ఆ తెలుగులోనే మాట్లాడతాడు. ఇగో రమేష్ అన్న ఇట్రా అన్న. గైస్ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి అనమాట. ఇవి కూడా మేము అక్కడ ముందరైతే కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఇచ్చేసి క్లోజ్ చేస్తాం అనమాట. ఇక నెక్స్ట్ నేనైతే పాదయాత్రగా బయలుదేరితే నేను ఒక్కొని ఉన్నా, మా వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకో నాకు 8 కిలోమీటర్స్ పోవాలన్నమాట. 8 కిలోమీటర్స్ పోయిన తర్వాత అక్కడనే ఈరోజు సాయంత్రం స్టే చేస్తాము. ఆ సాయంత్రం ఏడా వండుకుంటాం, ఏంది మా పరిస్థితులు ఏంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. చలో గైస్, ఇలాంటి మంచి కంటెంట్లు మీ ముందు ఇంకా తెస్తా గైస్.
మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి కంటెంట్ తీయాలనిపిస్తుంది నాకు కూడా. కొంచెం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చలో బాయ్ గైస్.